హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. నేను మీ శ్రీలీలని మాట్లాడుతున్నాను. ఈరోజైతే కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు మీరు కూడా చూసేద్దరు రండి. నాకైతే ఇన్ని రోజుల నుంచి కొంచెం హెల్త్ బాగోలేక నేను వాయిస్ ఎవరు ఇవ్వలేక పెట్టలేకపోయాను. అయినా కూడా మీరందరూ నాకు వ్యూస్ పెంచారు, సబ్స్క్రైబర్లు కూడా పెంచారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇకపోతే ఈ 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు మీరు కూడా దర్శించుకోండి. ఒక్కసారిగా 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు చూసే అదృష్టం నాకు తెలిసి అయితే నేను ఇన్ని టెంపుల్స్కో వెళ్ళానండి. ఎక్కడా కూడా కలగలేదు నాకు ఇట్లానా. ఎందుకంటారా, ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్తే అమ్మవారి గుడిలో మాత్రమే 18 శక్తిపీఠాలు చూశాను. శివాలయానికి వెళ్తే అక్కడ 12 జ్యోతిర్లింగాలు మాత్రమే చూశాను. కానీ ఇక్కడ అలా కాకుండా ఈశ్వరుడు, అమ్మవారు ఇద్దరివి కలిపి శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు అన్నీ కలిపి ఒకేసారి చూసుకునే భాగ్యాన్ని కలిగింది ఇక్కడ. ఇది ఎక్కడో కాదండి, కింద తిరుపతిలోని కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో మాకైతే వ్యాన్ డ్రైవర్ మాకు చూపించాడు. ఇది ఎంతో అద్భుతంగా అనిపించింది మాకు. ఈ టెంపుల్ అయితే మేము చూసిన అన్ని టెంపుల్లోకి ఇది నాకు బాగా నచ్చిన టెంపుల్ ఇది. ఇక మీరు కూడా చూసేయండి. నేను కూడా మీకు ఎప్పటి నుంచో పెడదామనుకున్నాను, కానీ మాట్లాడే ఓపిక కూడా లేక నేను పెట్టలేకపోయాను. ఇకపోతే ఈ 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు చూసేసేయండి. ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. బాయ్ అండి, ఉంటాను. మీరు ఈ వీడియోని ఓపిక చేసుకొని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు చూసుకునే భాగ్యం అయితే దక్కుతుందండి. ఇంకా 18వ శక్తిపీఠము కూడా అయిపోయింది. లాస్ట్ ఇది అమ్మవారి సరస్వతి